లైట్ వస్తుంది చూడండి, మెరుస్తుంది చూసారు కదా. హలో ఫ్రెండ్స్, నేను మీ నరేష్. ఈ వీడియోలో అయితే మనం అయితే ఇంతకుముందు వీడియోలో చేసినట్టయితే రాత్రి వేళ నైట్ టైం అడవిలో ఏం జరుగుతుందని తెలుసుకుందామని అయితే వీడియో తీసాం కదా. అదేవిధంగా అయితే మనం ఇప్పుడు మళ్ళీ అయితే నైట్ టైంలో ఏం జరుగుతుందో అడవిలో అనేది తెలుసుకుందాం. మనం ఇంతకుముందు వీడియోలో కుందేళ్ళని అలాగే నేలపైన పడుకునే పక్షుల్ని చూపిస్తానన్నాను. కుందేళ్ళని అయితే చూపించాను, కానీ నేలపైన పక్షులను పడుకునే పక్షులను అయితే చూపించలేను, ఎందుకంటే లైట్లో అనేది ఛార్జింగ్ అయిపోయింది. ఈ వీడియోలో మాత్రం నేనైతే ఇక కుందేళ్ళని అలాగే నేలపైన పడుకునే పక్షుల్ని అలాగే మినుగురు పురుగులను అయితే మీకైతే చూపిస్తున్నాను. మీరైతే మినుగురు పురుగులు అంటే చీకటిలో మెరిసే పురుగుల గురించి అయితే విన్నారు, కానీ వాటిని అయితే మీరు చూడలేరు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే ఆ పురుగులని కూడా చూపిస్తాను. వీడియోని అయితే మీరు ఫస్ట్ టైం చూసిన వీడియోని లైక్ చేసి లైక్ చేసిన వీడియోని లైక్ చేసుకోండి, అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూసినది సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడైతే అడవిలోకి అయితే వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, మీకు ఇంతకుముందు వీడియోలో అయితే అడవిలో భూమిపైన పడుకునే పక్షులు చూపిస్తున్నాను, కానీ లైట్లో ఛార్జింగ్ లేకపోవడం వల్ల మీకైతే చూపించలేకపోయాను. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఈ వీడియోలో అయితే మీకైతే చూపిస్తాను భూమిపైన పడుకునే పక్షుల్ని. అలాగే ఫ్రెండ్స్, మినుగుడు పురుగులు మాత్రం మీకైతే ఈ వీడియోలో ఎలాగైనా సరే ఈ మినుగుడు పురుగులు అనేది చూపిస్తాను. మీరు నార్మల్గా అయితే మీరు మర్యాద రామన్న సినిమా చూస్తుంటారు, ట్రైన్లో అయితే వెళ్ళినప్పుడు అయితే ఆ పురుగులు అనేది కనిపిస్తాయి. అవన్నీ ఫేక్ పురుగులు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ మినుగుడు పురుగులు అనేది అంత సైజులో ఉంటాయి, అవి చిన్న సైజులో ఉంటాయి. మీకైతే చూపిస్తాను, ఆగండి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని అయితే లైక్ చేసుకోండి, అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూపిస్తున్నా ఫ్రెండ్స్, మీకు మినుగురు పురుగుని చూపిస్తాను చెప్పాను కదా. ఇగో ఇదే ఫ్రెండ్స్ మినుగురు పురుగు. జూమ్ చూసారా దీని ఆకారం ఎలా ఉందో, మంచి దగ్గరికి. ఫ్రెండ్స్, మీకు మినుగురు పురుగుని చూపిస్తాను చెప్పాను కదా. ఇగో ఇదే ఫ్రెండ్స్ మినుగురు పురుగు. దీని యొక్క ఆకారం అనేది ఈ విధంగా ఉంటుంది. దీనికి వెనక సైడ్ కొద్దిగా బ్లాక్గా ఉంది కదా, అదే దాని నుంచి అయితే మన కాంతి అనేది వెలుగుతుంది. కావాలంటే మీకు చీకట్లో లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. అది లైట్ ఉంటే ఇంత వెలగదు, అది చీకట్లో మనకు వెలిగినట్టు కనిపిస్తుంది. లైట్ ఆఫ్ చేసి వీడియో చూస్తారు కదా ఫ్రెండ్స్. ఈ మినుగుడు పురుగు మీకు కనిపిస్తుంది కదా, లైట్ పెట్టి అయితే చూపిస్తాను, చూడండి. ఇది మినుగుడు పురుగు ఫ్రెండ్స్. ఇక లైట్ వస్తుంది చూడండి, మెరుస్తుంది చూసారు కదా, ఎగిరిపోయింది అక్కడికి. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అడవిలోకి వచ్చేసి ఒక వీడియో అనేది తీసాం ఫ్రెండ్స్. మనకి ఇందులో అయితే భూమిపైన పడుకునే పక్షులు అనేవి కనిపించాయి. అలాగే అయితే మీకైతే మినుగుడు పురుగుని చూపిస్తాను చెప్పాను, మినుగుడు పురుగులు అయితే చూపించాను ఫ్రెండ్స్. ఇప్పుడు కుందేళ్ళు చూపిస్తాను అనుకున్నా టైం అనేది లేదు, ఎందుకంటే వర్షం కొద్దిగానే వస్తుంది, అందుకోసం అయితే ఇప్పుడైతే చూపించలేకపోతున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చితే వీడియోని అయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక 20 లైక్స్ అయితే కంప్లీట్ చేస్తే మనం ఇదే అడవిలో అయితే క్యాంపింగ్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. మీరు కనుక వీడియోని లైక్ చేయలేదు వీడియోని లైక్ చేసుకోండి, అలాగే మీకు వీడియో పైన అభిప్రాయం ఏమిటో కింద అయితే కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే సూపర్ అని అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో వీడియోతో కలుద్దాం.